ఫ్రెండ్స్, బీహార్ లో సబస్తీపూర్ అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందన్నమాట. ఏంటో ఆ ట్రాన్స్ఫార్మర్ మొత్తం కొట్టేసి వెళ్ళిపోయా అంటే అలా కాదండి. అంటే అలా అవ్వదని కాదు, చాలా సార్లు కొట్టేశారు. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ మ్యాటర్. ఇక్కడ ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం ఆగిపోయింది. దాంతో ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చి అవి ఇవి గెలిగి బాగా కష్టపడి ఉన్నది ఇంకాస్త మొత్తంగా బాగొట్టేది. మొత్తానికి పోయిందని గవర్నమెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చారు, చెక్ చేసి బాగు చేసి వెళ్ళిపోయారు. కానీ దరిద్రానికి అది మళ్ళీ పాడైపోయింది. నెక్స్ట్ డే గవర్నమెంట్ అతను వచ్చి మళ్ళీ బాగు చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. అదే రోజు సాయంత్రం మళ్ళీ పాడైపోయింది. ఇలా ఎవ్రీడే అవుతూనే ఉంది. దాంతో వచ్చిన ఆయన్ని ఒకరోజు ఆపి తిడుతూ ఉన్నారు, ఏందే బాగు చేయడం, అసలు ట్రాన్స్ఫార్మర్ బాగు చేసే మొహమేనా నీది అని. అంటే అతనేమో, నేను ఎన్నిసార్లు వస్తాను, ప్రతిసారి వచ్చి బాగు చేస్తున్నాను కదా, లాస్ట్ గా ఇప్పుడు చూడండి అని గట్టిగా ట్రై చేశాడు. ఈసారి అస్సలు పని చేయట్లా. బాగా కష్టపడి లాస్ట్ కి ట్రాన్స్ఫార్మర్ బాగా చేయట్లేదు, ఏదో దయ్యం ఉన్నట్టుంది అని చెప్పి కోపంగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. దాంతో ఆ విలేజ్ లో ఉన్న జనాలు, ఒక గవర్నమెంట్ అఫీషియల్ చెప్పాడంటే నిజమే అయి ఉంటది కదా అని చెప్పి నైట్ కి జనాలంతా పంతులు జాతకాలు చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని లేపేసి ఆ ట్రాన్స్ఫార్మర్ జాతకం చెప్పమన్నారు. చెప్తే అవును నిజంగానే దీని జాతకంలో దయ్యం వచ్చింది అని చెప్పి రాసి పెట్టుంది అని చెప్పగానే ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ చందాలు కలెక్ట్ చేసి డబ్బులన్నీ పోగేసి ఏవేవో తెచ్చేసి కట్ చేస్తే పొద్దునకి వాళ్ళ ఊళ్ళో మొలకలు వచ్చేసాయి. ఇంకా పండగే పండగ, జాతరే జాతర, మొత్తం డప్పులు గోలగోలగా ఉంది. ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఎందుకు, ట్రాన్స్ఫార్మర్ దయ్యం పోనింది కదా, దాన్ని పోగొట్టాలి కదా, దానికోసం మాత్రమే వీళ్ళు కొత్త జాతర, కొత్త పూజలు, కొత్త పద్ధతిని కనిపెట్టారు. అంటే మన దగ్గర మనుషుల్లోంచి దయ్యాల్ని బయటకు తోలే విద్యలే ఉన్నాయి కానీ ట్రాన్స్ఫార్మర్ లోంచి దయ్యాల్ని బయటకు తీసే విద్యలు లేవు కదా. ఇంకా వీళ్ళే కనిపెట్టేశారు అప్పటికప్పుడు. నైట్ మామూలు పూజలు అవలా గట్టికి జరిగాయి. మేకలు కోళ్ళు బలిచ్చేశారు. కట్ చేస్తే నెక్స్ట్ రోజుకి ట్రాన్స్ఫార్మర్ అసలు పని చేయట్లా. పసుపు కుంకం అని చెప్పి కెమికల్స్ అన్ని వేసి పడేశారు అందులో. దాంతో ఇంకా ఊళ్ళో వాళ్ళు పని చేస్తే చేసిన లేకపోతే వదిలేయండి, కొత్త ట్రాన్స్ఫార్మర్ తెచ్చి పెట్టుకుందాం, డబ్బులన్నీ తొక్కైపోయాయని వదిలేసేది. అంటే దానికి అర్థమైంది, ట్రాన్స్ఫార్మర్ లోంచి దయ్యాన్ని బయటకు తీసేంత టెక్నాలజీ ఇండియాలో రాలేదు. ఇండియా అంత అప్డేట్ అవ్వలేదు, ఇంకా డెవలపింగ్ కంట్రీ కదా. టెక్నాలజీ వచ్చా చూసుకుందాం, అప్పుడు దాకా మా వల్ల కాదని వదిలేసేది. మీరేమంటారు, ఫ్యూచర్ లో వచ్చిందంటారు అప్డేట్? కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి ప్లాన్స్ వినుంటారు. ఇండియాలో కూడా చాలా స్టేట్స్ లో ఉంది. ఎవరైనా కొన్ని ప్లేసుల్లో చెట్లు నాటి పెంచారనుకోండి, గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఎన్ని చెట్లు నాటుతుంటే అన్ని డబ్బులు ఇస్తారు. మన దగ్గర లేనట్టుంది కానీ కొన్ని స్టేట్స్ లో అయితే ఉన్నాయి. అయితే ఇలాంటివి చాలా చోట్ల చూసి బాగా ఉంది, గట్టిగా వర్కౌట్ అయ్యేలా ఉందని చెప్పి మెక్సికో వాళ్ళు కూడా, మా దేశంలో మేము దీన్ని నెక్స్ట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తాం, ఇంకో 2 ఏళ్లలో మా దేశంలో చెట్లు తప్ప ఇంకా దేశమే లేదు అన్నట్టు డెవలప్ చేసి చూపిస్తాం అని మంచి ప్లాన్ వేసుకుని ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. ఈ లాంచ్ చేసిన ప్రోగ్రామ్ బట్టి ఏం చేస్తారు, జనాలు చాలా ప్లేసుల్లో సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఈ చుట్టుపక్కల ఈ ప్లేసులన్నీ అక్కడ కానీ చెట్లు నాటితే, మొక్కలు నాటితే, అంటే కొన్ని టైప్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి, పామ్ ట్రీస్, ఇంకా కొన్ని ఫ్రూట్స్ కు సంబంధించినవి, ఇలా పెద్దగా అయ్యే చెట్లు నాటారంటే ఎన్ని చెట్లకి అన్ని డబ్బులు ఇస్తూ పోతామని గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. అలాగని దాని తర్వాత ఈ చెట్లతో గవర్నమెంట్ కి అవసరం ఏం లేదు. ఒక 5 ఏళ్ళు అలా అయితే ఆ చెట్లు పెద్ద అవుతాయి, దాని నుంచి పళ్ళు వస్తాయి. ఆ పళ్ళని నాటిన వాళ్ళే అమ్ముకోవచ్చు, కావంటే వాళ్ళే తినొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. గవర్నమెంట్ లాభం ఏం లేదు, ఎన్విరాన్మెంట్ ని కాపాడదామని తీసుకొని వచ్చారు. అద్భుతం కదా. కానీ ఇందులో ఒక అత్యద్భుతమైన విషయం జరిగింది. అదేంటంటే కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం మన భూమి మీద ఒక దారుణమైన సంఘటన జరిగింది. అదేంటంటే మనుషులు పుట్టడం. అదే ఆది మానవులు వచ్చారు, వాళ్ళందరూ నెమ్మదిగా అందరూ మనుషుల్లా చేంజ్ అయిపోయారు. తెలుసు కదా ఈ ప్రాసెస్ అంతా. అదే ఆ దారుణమైన సంఘటనే జరిగింది. అయితే మనుషులు డెవలప్ అయ్యే విధానంలో ఒక దరిద్రమైన అలవాటు అందరికీ అబ్బుతూ వచ్చింది. అవే తెలివితేటలు. మ్యాటర్ ఏంటో చెప్పు అంటే, మెక్సికోలో ఈ ప్రోగ్రామ్ అంతా జరుగుతుంది కదా, బానే ఉంది, అంతా జరుగుతుంది, చెట్లు నాటుతున్నారు, డబ్బులు ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇలా డబ్బులు సంపాదించడానికి ప్లేస్ లేదని వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అడవులు మొత్తం కొట్టిపడేశారు. ఎందుకు, చెట్లు నాటడానికి. పెద్ద చెట్లన్నీ కొట్టేశారు. చిన్నవైతే ప్లేస్ తక్కువ ఉంటాయి కదా, 100 సంవత్సరాలు పెద్ద చెట్లు కూడా. కొన్ని చెట్లనే కాదు, అడవులు లేపేశారు. ఒక్క సంవత్సరంలోనే ఎంత పెద్ద అడవులు లేపేశారో తెలుసా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక హైదరాబాద్ తీసుకోండి. ఇలాంటి ఒక 140 హైదరాబాద్ లో కలిపారు అనుకోండి, జిల్లాలు వచ్చేస్తాయి. అంత పెద్ద అడవుల్ని లేపబడేశారు. ఏంటి, ఒక్క ఏడాదిలోనే. అడవి ప్లేస్ లో మొక్కలు నాటేసి మెక్సికో గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకుందామని. సో మనుషులు ఎవల్యూట్ అయ్యే కొద్దీ తెలివితేటలు ఇలా పెరుగుతూ పోయాయి. ఇదే ప్రాసెస్ లో ఇంకో తెలివితేటలు ఏమొచ్చాయి, అతి తెలివితేటలు వచ్చాయి. అంటే చెట్లు కొట్టేశారు, సరే ఏం చేస్తాం, ఇప్పుడు మొక్కలైనా నాటారు కదా, అవైనా పెద్ద అవుతాయిలే, తొక్కలో చిన్న తొక్క ఏదో ఒకటి జరిగిందిలే అని అనుకున్నా. చెప్పాను కదా తెలివితేటలు వచ్చాయని. ఇప్పుడు ఇంత ఖాళీ ప్లేస్ ఉండేటప్పటికి అదే అడవులంతా లేపబడేశారు కదా. చాలా మంది ఒక మొక్క నాటితే కొన్ని డబ్బులు వస్తాయి, ఇంత పెద్ద ప్లేస్ లో మనం పంట వేసుకుందాం, పంటలు పండించుకుందాం, అంత ఎక్కువ డబ్బులు వస్తాయని కొట్టేసిన అడవుల్లో ఇప్పుడు పంటలు వేసుకుంటున్నారు అంతా. అంటే వాళ్ళు పంటలు పండించుకోవడానికి సపరేట్ గా ప్లేసులు ఉన్నాయి, కానీ అడవి అంతా కొట్టేసిన ప్లేస్ ఖాళీగా కనిపించేటప్పటికి ఈడ కూడా ఎవడు పెడితే ఆ ప్లేసులన్నీ తీసేసుకుని పంటలు వేసుకుంటూ ఉన్నారు. మెక్సికోలో జనాలు ఏంటి అలా ఉన్నారు, అది ఇదని నేనేమనట్లా, మన అందరం అలాగే ఉన్నాం. పాపం పూర్వ జన్మలో భూమి ఏదో తప్పు చేసి ఉంటదండి, అందుకే మనలాంటి వాళ్ళం ఈ జన్మలో పుట్టాం భూమికి. మీరేమంటారు, కామెంట్స్ లో చెప్పండి.
ఫ్రెండ్స్, ఆత్మానంద స్వామీజీ అని ఒక ఆశ్రమం ఉంది. ఎప్పుడు నార్మల్ గానే ఉండేది, కానీ ఒకసారి అక్కడ ఉన్న చింత చెట్టుకి ఒక వేలాడుతూ ఉన్నది. చింత చెట్టు కాకపోతే వేప చెట్టుకి వేలాడతాడు, దానికి ఎందుకు అలాగైపోతున్నావు అని అనుకుంటున్నారా? వేలాడడం అంటే ఉయ్యాలేసుకుని ఊగుతున్నాడని కాదు, చింత చెట్టు కింద వేలాడి చనిపోయాడు. చూస్తుండగానే ఆశ్రమంలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నది. దాని తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే మన కుక్కు ఎఫ్ఎం యాప్ లో అన్వేషణ అనే ఒక ఆడియో బుక్ మన తెలుగు లాంగ్వేజ్ లో ఉంది, చూసేయండి. అసలు మధ్యలో వచ్చే మిస్టరీ ఎలిమెంట్స్ కి భయం వేసేస్తుంది. ఎపిసోడ్ జస్ట్ 7-8 మినిట్స్ తోనే చాలా మిస్టరీగా ఉంటుంది. అయితే నిజానికి ఇంతకంటే కూడా అద్భుతమైన కథలతో సినిమాలు కూడా పనికిరావు అనే విధంగా మన ఈ కుక్కు ఎఫ్ఎం యాప్ లోనే చాలానే షార్ట్ సిరీస్, ఆడియో సిరీస్ లో ఉన్నాయి. ఒకసారి లుక్ చేయండి, ఇవే వింటూ ఉండిపోతారు, సినిమాలు కూడా చూడటం మానేస్తుంది. మన తెలుగు లాంగ్వేజ్ లో ఉండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇలాంటి ఫిక్షనల్ స్టోరీస్ కుక్కు ఎఫ్ఎం లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అయితే కేవలం మన ఆడియన్స్ కోసమే ఈ ఆడియో షోస్ అన్ని 7 days పాటు ఫ్రీగా ఇస్తున్నారు. ఒక్కసారి వీళ్ళ కలెక్షన్ చూడండి చాలు, థ్రిల్లర్, మిస్టరీస్, రొమాన్స్, ఫ్యాంటసీస్ అనుకుంటూ హై క్వాలిటీ ఆడియోస్ తో అద్భుతమైన స్టోరీస్ ఉన్నాయి. ఇలాంటివే 10,000 గంటలకు పైగా ఉన్న ఆడియో బుక్స్ ని ఎంజాయ్ చేయాలంటే కుక్కు ఎఫ్ఎం యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇంకా కామెంట్స్ లో పెట్టాను, ముందు డౌన్లోడ్ చేయండి, తర్వాత మీ మనసుకు నచ్చింది వినండి. ఫ్రెండ్స్, మీ అందరికి ఇండియాలో ఫస్ట్ రిలీజ్ అయిన ఫిల్మ్ ఏదో తెలిసే ఉంటుంది, తెలీదా? రాజా హరిశ్చంద్ర. ఇదే ఇండియాలో ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ. దాదాసాహెబ్ ఫాల్కే గారు ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. కాకపోతే ఇది సైలెంట్ మూవీ, అన్ని యాక్షన్స్, డైలాగ్ ఉండవు, మూకీ. ఇదంతా మీరు చాలా చోట్ల వినే ఉంటారు. ఇందులోనే ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న అతను ఒక యాక్టర్, ఆ పక్కనే ఉన్న ఒక ఆవిడ ఫీమేల్ యాక్టర్. సో ఖచ్చితంగా ఆవిడ ఇండియన్ సినిమాలో యాక్ట్ చేసిన మొట్టమొదటి మహిళ అయి ఉండాలి కదా? కాదు అంటే అవును కూడా, ఇండియన్ సినిమాలో యాక్ట్ చేసిన ఫస్ట్ ఫీమేల్ యాక్టరే. కాకపోతే ఆవిడ ఒక మేల్. అంటే 1913 ఆ టైంలో వచ్చింది కదా, పాపం అతను సినిమా తీద్దాం ఇండియాకి ఫస్ట్ టైం అని అన్ని సెట్ చేసుకున్నారు. అతను అమ్మాయి కోసం ఎదుగుతూ ఉన్నారు యాక్టింగ్ చేయడానికి. కానీ యాజ్ యూజువల్ గా అమ్మాయిలంతా చీచి, అసలు అమ్మాయిలు అదేదో అలా చేయడం ఏంటి, అందరూ చూడడం ఏంటి, అలా ఎక్కడెక్కడో అమ్మాయి కనిపించేది ఏంటి, దుర్భాషలాడుతున్నావు ఏంటి, నాతో దూరం వెళ్ళిపో అని చెప్పి అందరూ అసలు ఎవరు యాక్ట్ చేయనన్నారు అమ్మాయిలు. దాంతో ఇంకా అతను ఏం చేయగలడు, చాలా కష్టపడి అసలే సినిమా కూడా స్టార్ట్ చేస్తుంటే ఏదో ఒకటి ఇనిషియేషన్ ముందు ఇద్దాము, అప్పుడే తర్వాతైనా వస్తావులే అని అతను వెంటనే అబ్బాయిల్ని ఎక్కువ అందరం తీసేసుకుని అబ్బాయిల్ని అమ్మాయిల్లాగా చేసి వాళ్ళ చేత యాక్టింగ్ చేయించి ఫస్ట్ సినిమాని తీసేది. సో ఆ విధంగా ఫస్ట్ ఫీమేల్ క్యారెక్టర్ కూడా ఒక మేల్ క్యారెక్టర్. ఫ్రెండ్స్, ఈ మధ్య ఒక కేసు బాగా వైరల్ అవుతుంది. మేబీ చాలా చోట్ల ఇన్ని ఉంటారు, అయినా చెప్పాలిగా. ఫ్రాన్స్ కి సంబంధించిన 44 ఏళ్ల ఒక వ్యక్తి నా బాడీలో నాకేదో తేడాగా అనిపిస్తుంది ఏంటి అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళగానే ఏం చేస్తారు, స్కాన్లన్నీ రాసేస్తారుగా. వెంటనే స్కాన్ చేశారు. స్కాన్ చేస్తే ఏం తెలిసింది, అతనికి బొగ లేదంట. మామూలుగా జోక్ గా అంటుంటాం, వాడికి బొగ లేదు, వీడికి బ్రెయిన్ లేదు అని చెప్పి. ఇతనికి నిజంగానే బ్రెయిన్ లేదు. అంటే లోపల బ్రెయిన్ అనేది ఉండాలి కదా, మెదడు. అది అసలు కనిపించలే. ఎక్కడ అని చూస్తే లోపల చిన్న పిల్లి పిక్ అంతా 100% బ్రెయిన్ లో జస్ట్ ఒక 10% మాత్రమే మూల అలా అటు ఇటు ఊగుతూ ఉంది. ఇంకా డాక్టర్లకి ఏం అర్థం కాల, ఫ్యూజులు ఎగిరిపోయాయి. నార్మల్ గా ఒక కండిషన్ అది, బ్రెయిన్ లో వాటర్ రావడం అని చెప్తూ ఉంటారు కదా, అలా ఒక మెడికల్ ప్రాబ్లం అది. ఎక్కువ అయ్యే కొద్ది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, బ్రెయిన్ ష్రింక్ అయిపోద్ది. అయినా సరే ఇంత డీప్ కావడం ఎప్పుడు చూడలేదు ఎవరు. అంటే బ్రెయిన్ మొత్తం ఆల్మోస్ట్ అంతా ష్రింక్ అయిపోయినా చాలా చిన్న పార్టే ఉంది, అయినా బాడీ అంతా పనిచేస్తుంది. బాడీలో ఏ పార్ట్ పని చేయాలన్నా బ్రెయిన్ ఉండాలి కదా. ఇప్పుడు సింపుల్ గా చెయ్యెత్తాలి, కాలెత్తాలి, షర్ట్ ఎత్తాలి, ఇలాంటి సింపుల్ యాక్షన్స్ కూడా మనం ఒక బ్రెయిన్ మనకి చెప్తుంది. అవయవాలన్నీ బ్రెయిన్ చెప్పింది వెంటనే చేసేయాలి అని చెప్పి పనులు చేస్తూ ఉంటాయి. కానీ ఇతనికి బ్రెయిన్ లేకపోయినా, ఫుల్ ఫంక్షన్ లేకపోయినా, అతని బాడీ అంతా ఉంది, నాకు బ్రెయిన్ ఉంది, నువ్వెవడో లేదని చెప్పడానికి అనే భ్రమలోనే బాడీ అంతా ఉండిపోయి ఆ బ్రెయినే నాకు పని చేస్తుంది, అది చెప్పిన పనే నేను చేస్తున్నాను అనే మూడ్ లో ఉండిపోయి అతని బాడీ అంతా పని చేసుకుంటూ వస్తుంది. అంతకుముందు మెమరీ ఉండాలి కదా బ్రెయిన్ కి ఇలా పని చేసేదని, అదే మెమరీ ఇంకా ఉందనుకొని చేస్తా ఉంది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, అతని తలలో నిజంగానే బ్రెయిన్ లేదు, అయినా నార్మల్ గా ఉండి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఓ పక్క మనం అంతా ఎంతో అడ్వాన్స్ అయిపోయాం, అన్ని తెలుసు అని అనుకుంటూ తిరుగుతున్నాం. కానీ ఇప్పుడేమో మనకి బిత్తి అంతా కూడా తెలియదని అర్థం అవుతుంది. వాళ్ళ గురించి వదిలేయండి, మనుషుల గురించే తెలియట్లే, అంత ఉంది ఇంకా తెలుసుకోవడానికి. అంటే ఇన్ని రోజులు మనం జోక్ గా అన్న బొగలేని మనుషులు తిరుగుతున్నారని నిజంగానే తిరుగుతున్నారు. అంటే ఒక్కసారి మా ఫ్రెండ్స్ అందరికి స్కాన్ చేయించాల్సిన టైం వచ్చింది. ఖచ్చితంగా 5% కూడా ఉండదు నాకు తెలిసి. మీ ఫ్రెండ్స్ కి ట్యాగ్ చేసి చెప్పండి, నీ బ్రెయిన్ కండిషన్ గురించి నాకు ఇప్పుడే తెలిసిందా అని మెన్షన్ చేయండి. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఇంకా మన బాడీలో ఏమేమి లేకుండా ఉన్నాయని బతుకుతూ ఉన్నామో. ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఒక ఐలాండ్ గురించి చెప్పబోతున్నాను. మనుషుల్లో తెలియని పార్ట్లు ఉన్నాయి కదా, అలాగే భూమి మీద కూడా మనకు తెలియని ఎవ్వరు వెళ్ళకూడని పార్ట్స్ ఉన్నాయి. యమన్ నుంచి 350 కిలోమీటర్ల డిస్టెన్స్ లో, యమన్ తెలుసుగా, అది కూడా ఒక కంట్రీ. అక్కడి నుంచి 350 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఒక చిన్న ఐలాండ్ ఉంది, దాని పేరు సొకొట్టాన్. దీన్ని ఆల్మోస్ట్ ఎవరు ఇంకా టూరిస్టులు కూడా గెలకూడదని క్లోజ్ చేసి పడేసేది, ఎవరిని అలౌ చేయకుండా. ఎందుకు వెళ్తే గబ్బు చేసేస్తారు. బికాజ్ అక్కడ ఈ ప్రపంచంలోనే ఎక్కడా దొరకని, అక్కడ మాత్రమే దొరికే వింత జీవులు, మొక్కలు అలాంటివి చాలా ఉన్నాయి. అక్కడే
డ్రాగన్ బ్లడ్ అని పిలుచుకునే ఈ చెట్టు కూడా ఉంటుంది. చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంది కదా, ఏడబెడితే అది కనిపించదు. దీంతో పాటు ఇక్కడ రకరకాల నత్తలు, తొండలు అవి ఇక్కడ తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా ఉండవు. అంటే ఇక్కడ కొన్ని రకాలు ఉంటాయి, అందులో 90% ప్రపంచంలో ఏడా ఉండవు, ఏడ మాత్రమే ఉంటాయి. అలాగే చాలా డిఫరెంట్ మొక్కలు గానీ చాలా అరుదుగా ఉంటాయి. మనుషులు ఎవరు ఉండదా అంటే మనుషులు ఎందుకు ఉండదు, ఉంటారులేండి. ఉండకపోతే విషయాలన్నీ ఎలా తెలుస్తాయి? ఎప్పటి నుంచో అక్కడే పుట్టి అక్కడే పెరుగుతూ ఉన్న ఐలాండ్ కి సంబంధించిన తెగవాళ్ళు కొంతమంది జనాలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ చేపలు పట్టుకుంటూ ఈ టెక్నాలజీ అవేం లేకుండా దూరంగా వీళ్ళు మాత్రం ఇక్కడ ఉంటారు. కానీ వేరే వాళ్ళు వెళ్ళడం, ఒక టూరిస్ట్ లా పడి తిరగడం, తొండలు పట్టుకొని తినేయడం, ఇట్లాంటి గబ్బు పనులు చేయడానికి అలవ్ లేదు. ఇది యమన్ దేశం యొక్క ఒక పార్ట్. ఫుల్ గా ఐసోలేట్ చేసేసారు, ఎవరు కాకుండా దీన్ని ఇలా ప్రిజర్వ్ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి ప్లేసులు వరల్డ్ లో చాలానే ఉన్నాయిలేండి. ఓకే, ఇప్పుడు ఫ్యాక్ట్స్ వదిలేస్తే మీకు మోటివేషన్ ఇవ్వడానికి ఇంకో ఫ్యాక్టే చెప్పబోతున్నాను. ఇండియాకి సంబంధించి హర్షిత్ అనే ఒక వ్యక్తి ఉన్నది. అతను లండన్ కి వెళ్ళిపోయాడు. ఎందుకు? మన అందరు లండనే పోతున్నాయి, లండన్, అమెరికా, ఆస్ట్రేలియా అనుకుంటావు. ఇంటర్న్షిప్ లని అదే పీజీనో పిహెచ్డీనో ఏదో అంటారు కదా. ఇలా ఇతను లండన్ కి వెళ్ళి అలా సాయంత్రం టైంలో పండు కొనుక్కుందామని, పండ్లు కాదు పండ్లు కొనుక్కోలేదు, ఆ రేట్లకి పండే కొనుక్కుంటారు. అలా పండు కొనుక్కుందామని పండ్ల షాప్కి పోతే అక్కడ అవకాడో కనిపించింది. అవకాడోస్ చాలా చోట్ల చూసుంటారు, ఎక్కువ తినడం కష్టం లేదు, నేనే తినలేదు. అది అక్కడ కాదు, అసలు ఇండియాలో కూడా కొనలేము, అలా రేట్లు ఉంటాయి. అతను అది ఒకటి తీసుకున్నాడు. తీసుకొని చూస్తే దాని మీద ఇజ్రాయెల్ గుర్తేసింది. లండన్ లో ఇజ్రాయెల్ గుర్తేసింది ఏంది పండు మీద? వీళ్ళు దీన్ని కూడా అక్కడి నుంచి తెచ్చుకొని అమ్ముతున్నారా అని చెక్ చేస్తే ఇజ్రాయెల్ నుంచి వచ్చే అవకాడోస్ చాలా క్వాలిటీగా అద్భుతంగా ఉంటాయంట. ఇలా పండు పట్టుకొని అతను రోజంతా ఏం ఆలోచించాడో, ఎందుకు ఆలోచించాడో తెలీదు. న్యూటన్ లాగా పట్టుకొని ఆలోచిస్తూనే ఉన్నాడు ఆ పండుని. లండన్ లో ఇజ్రాయెల్ ఎలా? అయితే మనం ఇలా లండన్ లో కూర్చొని ఆలోచిస్తే పంజాబ్ ఇజ్రాయెల్ వెళ్ళిపోదాం అని ఆ పండు పట్టుకొని ఇజ్రాయెల్ వెళ్ళిపోయాడు. అంటే అసలు ఆ పండులో ఏముంది? లండన్ వాళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్ నుంచి కొనుక్కొని తెచ్చుకునే అంత గొప్పగా పెడదామని చెప్పి చదువు అక్కడతో ఆపేసి చదువు మధ్యలో వచ్చేసి ఇజ్రాయెల్ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇది ఎలా పండిస్తున్నారు, ఎందుకంత వాల్యూ ఉంది దానికి, ఏంటా గొప్పదనం, స్టడీ అంతా బాగా నేర్చుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? వెంటనే అక్కడ పనిచేసే ఒక ఆయన్ని మూట కట్టేసి భోపాల్ వాళ్ళ ఊరు తెచ్చేసుకున్నాడు. మూట అంటే వెంటేసుకుని పోయాడులేండి. అతనికి అవకాడోస్ అది ఎక్కడ పండుతాయి ఆ సిచ్యువేషన్స్ అన్ని బాగా తెలుసు. అందుకే ఇండియాలోని అతను ఊరు భోపాల్ అక్కడ తీసుకొని వచ్చాడు. తర్వాత చుట్టుపక్కలంతా చెక్ చేయించాడు, ఈ మట్టి, వాతావరణం, ఎన్విరాన్మెంట్ ఇదంతా అవకాడోస్ పండించడానికి పర్ఫెక్ట్ సెట్ అయిద్దా లేదా అని. అది కూడా ఏంది, ఇజ్రాయెల్ మొక్కలు పండుతాయా లేదా అని. ఇతను ఆ మట్టి అంతా పిసికి బాగా చెక్ చేసి ఓకే హ్యాపీగా పండించుకోవచ్చు అని అంటే, ఇతనేమో పండించేది ఏంది, ఇప్పుడు మొక్కలు విత్తనాలు ఇవన్నీ వేసి పండించే అంత ఓపిక నాకు లేదు, అంతా బానే ఉందన్నా కదా, ఓకే మీ ఇంటికి వెళ్ళిపోండి నేను చూసుకుంటా అని చెప్పి అక్కడి నుంచి ఇజ్రాయెల్ నుంచి మొక్కలు విత్తనాలు కాదు చెట్లన్నీ మొత్తం 20,000 చెట్లని, అవకాడో చెట్లని ఇంపోర్ట్ చేసుకున్నాడు ఇండియాకి ఇజ్రాయెల్ నుంచి. అలా ఇంకా ఇండో ఇజ్రాయెల్ అవకాడో అని ఒక స్టార్ట్అప్ ఐడియాని మొదలు పెట్టుకున్నాడు. హ్యాపీగా కోట్లు సంపాదించుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు అది వేరే మ్యాటర్. కానీ ఇప్పుడు మన దగ్గరకు వస్తే మనం ఇప్పుడు చెప్పాను కదా, అతను అవకాడో చెట్లు 20,000 కొన్నాడంట. ఇక్కడ మనకి అవకాడో కొనే పొజిషన్ లేదనుకోండి. ఇంకో పక్క చదువు మానేసి అతను నేర్చుకుందామని పోయాడు. ఇక్కడ కాలేజ్ మానేస్తేనే ఒక రోజు వాయ కొడుతున్నారు కింద పడేసి. సర్లేండి జస్ట్ చెప్పాను, ఆపర్చునిటీ అయితే మన చుట్టుపక్కలే కాయల రూపంలో అద్భుతంగా ఉన్నాయి, చెక్ చేసుకోండి అని చెప్తున్నా. సో ఎత్తుక్కొని బాగా కోట్లు సంపాదించి అప్పుడు పిలవండి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటి అద్భుతమైన పెయింటింగ్, దీని వెనకాల ఉన్న కథ ఏంటి చెప్పాలంటే, సినిమాల్లో తెగ చూస్తూ ఉంటాం కదా, ఏవేవో దొంగతనాలు ఎంగతనాలు తెగ జరుగుతూ ఉంటాయి. సడన్ గా పోలీసులు వస్తారు, ఎవరినో పట్టుకుంటాడు, నువ్వు దొంగను చూసావు కదా, నాతో పాటు రూమ్ లో పదా అని తీసుకుని వెళ్ళిపోయి కూర్చోబెట్టేసి స్కెచ్ చేయిస్తూ ఉంటారు. గీసేసిన తర్వాత వావ్ ఎగ్జాక్ట్ స్కెచ్ వీడే అని చెప్పి చూపిస్తారు. కానీ నిజంగా ఇలా అయిద్దా? మీరే ఒకసారి కూర్చొని ఎవరి మొహమో వద్దు, మీ మొహమే అసలు ఎలా ఉంటది అనే విషయం చెప్పగలరా? బాగా ఆలోచించి చెప్పండి, మీ మొహం ఎలా ఉందో చెప్పంటే ఎలా చెప్తారు? అది కూడా స్కెచ్ చేసే విధంగా ఒకరికి చెప్పాలి, ఎదురుగా ఉన్న వాళ్ళకి. ఆలోచించండి అసలు ఎట్ట అవుతుంది. సో ఓ పక్క మన మొహం మనం చెప్పడమే చాలా కష్టం, అట్లాంటిది ఒకే ఒక్కసారి ఏదో గోల్లో చూసిన మొహం అది చెప్పాలి. నిజంగా ఎలా వర్కౌట్ అవుతుంది? ఇలా మీకు డౌట్ వచ్చింది ఎప్పుడైనా? ఇలాంటి ఒక ఇన్సిడెంట్ మామూలుగా దొంగలు పడినప్పుడు పిలిచి, అంటే ప్రొఫెషనల్ ని పిలిచి స్కెచ్ గీయించి ఎవరో దొంగ అని ఎదుగుదాం అనుకుంటారు. కానీ 2014లో అమెరికాలో ఓ పాలు ఏమైందంటే, పోలీసులు కొంతమంది దొంగలు ఉంటే వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నది. అయితే మయామిలో ఆ దొంగలు మళ్ళీ దొంగతనం చేశారు. ఆ పక్కనే ఉండే ఇంట్లో ఒక ఆయన వచ్చి నేను ఆ దొంగల్ని చూశాను అని పోలీసులకి ఆయన వెంటనే చెప్పాడు. సో ఇప్పుడు స్కెచ్ ఆయన పిలిపించాలి, ఇతని చేత స్కెచ్ గీయించాలి, ఇతను ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని స్కెచ్ గీయించాలి అని చెప్పి వెతుకుతున్నారు. అప్పుడే ఇతను మీకు అంత పని లేదు, నేను ఆల్రెడీ స్కెచ్ అంతా గీసేసాను, ఎవరిని పిలవాల్సిన పని లేదు, ఇదిగో స్కెచ్ అని చెప్పి చూపించాడు. అదే ఆ స్కెచ్ ఇది. ఇతను ఎవరో నాకంటే చాలా పెద్ద ఆర్టిస్ట్ లా ఉన్నాడు. ఆ స్కెచ్ ని పోలీసులకు ఇచ్చేసి ఎగ్జాక్ట్ గా ఇతన్నే చూశాను, పట్టేసుకుండా అన్నాడు. పోలీసులు కూడా స్కెచ్ తీసుకొని పోయి అందరికి పోలీస్ స్టేషన్ లో అందరికి, మీడియా వాళ్ళకి, సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేశారు. ఇదిగో ఈడే దొంగ, కనిపెట్టేయండి అని. జనాలేమో అది చూసి ఎందుకయ్యా మాతో ప్రాంకులు చేస్తున్నారు,
మేము చేస్తాం ఓకే, పోలీసు కూడా చేస్తారా ఏంటి కామెడీలా అని చెప్పి ప్రతి ఒక్కరు అది కామెడీ అని అనుకున్నది. క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉన్నది. పోలీసు వచ్చి నిజంగా చెప్పాల్సి వచ్చింది, బాబు నిజంగా ఇది ప్రాంక్ కాదు, నిజంగానే మేము స్కెచ్ గీసి ఇచ్చారు, ఇతనే దొంగ, మేమేం జోక్ లేయట్లేదు అని చెప్పి పోలీసులు బయటకు వచ్చి చెప్పాల్సి వచ్చింది. కట్ చేస్తే కొన్ని రోజులకి పోలీసులు నిజంగానే స్కెచ్ ను ఉపయోగించి దొంగను కనిపెట్టేశారు. 15 ఏళ్ల చార్ల్స్ అనే ఇతను ఉన్నాడు. వెంటనే ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి ఇతను ఇంట్లోనే ఇతను పట్టుకొని లాక్కొని వచ్చారు. సో ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేశారు, చెక్ చేశారు, ఇతనే దొంగతనం చేశారని చెప్పి జైల్లో వేస్తారు. ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తే ఒక సంవత్సరం తర్వాత అయ్యో పాపం ఇతను దొంగే కాదు అని తెలిసింది. అంటే కొంచెం ఇంప్లిమెంట్స్, కొత్త టెక్నాలజీ వచ్చాయి, DNA టెస్ట్లు అవి ఇవి అన్ని చేస్తే అప్పుడు అతనికి సంబంధమే లేదు అని మ్యాటర్ తెలిసింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అతను ఆ టైంలో ఎక్కడ ఉన్నాడు అన్ని డీటెయిల్స్, ఫుటేజ్లు అవి ఇవి లాక్కొచ్చారు, కోర్టులో ఫైట్ చేశారు. లాస్ట్ కి ఇతను తప్పులేదని ఇతని మీద ఉన్న కేసులన్నీ తీసేది. సంవత్సరం పాటు జైల్లో ఉన్నాడు. అది కూడా పోలీసులు కనిపెట్టారా అంటే కాదు, ఇంటి పక్కన ఉన్న మెంటలోడు ఎవడో పెన్సిల్ తీసుకొని నిద్ర మంకులో గీకినట్టుంది ఆ మొహం. అలా గీకిస్తే ఇదే సేమ్ టు సేమ్ వేసేయండి, జైల్లో పడేయండి అని తీసుకొని వెళ్ళిపోయేది. దాని తర్వాత ఇతను కోర్టు మీద కేసేసారులేండి, పెద్ద కాంపెన్సేషన్ ఏవో ఎక్స్పెక్ట్ చేస్తూ. కానీ ఏం చేస్తాడు, అలా అయిపోయింది. ముందు ఆ గీసినోడు ఎవడో తెలియాల్సింది. డీటెయిల్స్ చెప్పాలండి, చెప్తే వాడు మోహన్ చెక్కేస్తారు కదా. ఈ విధంగా స్కెచ్ ఆర్టిస్టులు ఉంటారు, ఆల్మోస్ట్ అందరూ ఇలాంటివే గీస్తుంటారు ఇలా పైనే. కానీ స్కెచ్ ఆర్టిస్టులు గీయడంలో గిన్నిస్ రికార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు తెలుసా. లోయిస్ గిబ్స్ అని ఈవిడ ఉంది. ఈవిడ టాలెంట్ మామూలు టాలెంట్ కాదు. అసలు అట్లాంటి టాలెంట్ కూడా ఎలా ఉంది ఈవిడకో నాకు తెలియట్లే. ఇప్పుడు ఆవిడ స్కెచ్ గీస్తే అంటే ఆవిడ మీ ముందు కూర్చొని మీకు నోటికి వచ్చింది ఎవరో ఒకరిని చూసుంటారు, వాళ్ళ డీటెయిల్స్ చెప్తే ఆవిడ క్వశ్చన్స్ అడిగి మీ నుంచి మొత్తం లాగుద్ది. అలా మీరు చెప్పిన డీటెయిల్సే ఆవిడ స్కెచ్ గీస్తే స్కెచ్ చేసినట్టు ఉండదు, ఎదురుగా వాడిని కూర్చోబెట్టి పెయింట్ వేసినట్టు ఉంటది. ఆవిడ దాదాపు ఈ విధంగా 1300కి పైగా కేసెస్ ని తన స్కెచ్లు మాత్రమే గీసి సాల్వ్ చేసేసిందంట. ఇమాజిన్ చేయండి, 1300కి పైగా స్కెచ్లు గీసి ఎగ్జాక్ట్ గా గీసి సాల్వ్ చేసేసింది. అసలు ఏం టాలెంట్ ఇది? పెయింట్ వేయడమే ఒక టాలెంట్ అనుకుంటే ఇదేం టాలెంట్? దీని వల్ల ఇవిడికి గిన్నెస్ రికార్డు కూడా ఇచ్చారు. గిన్నెస్ రికార్డు ఏంది అసలు? ఎన్ని ఉంటే అన్ని ఇచ్చేయండి రికార్డులన్నీ. ఇవిడ వేసిన స్కెచ్లన్నీ ఒకటి చూస్తుంటేనే మీకే అర్థం అయిపోద్ది ఎలా బాబు అని. మొహం చూపించే ఫోటో చూపించి కాదు, ఎవరో చెప్తూ ఉంటే గీయాలి. ఎలా గీసారు ఈవిడ అంటే ఈవిడ 21 ఏళ్ల ఏజ్ ఉన్నప్పటి నుంచే ఈ ప్రొఫెషన్ లోకి వచ్చేసారంట. అంత డెడికేషన్ అంటారా? దండం పెట్టేయచ్చు. మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి. అలాగే కుక్కు FM యాప్ డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు. 7 days పాటు అన్లిమిటెడ్ గా మనకి యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేసి చూడండి. దీని లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టుంచాను. థ్యాంక్ యూ.